శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత పురాణం చెప్పుకున్నాం సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడాను. నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేశాం. 4వ స్కందాన్ని 20 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 21వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ధ్రువోపాఖ్యానం చదువుకుంటున్నాం. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ కూడా వెతికినా కనిపించని లక్ష్మీదేవి తన కరతలంలో లీలా కమలాన్ని ధరించి ఆ కమలాక్షుని కోసం వెతుకుతూ ఉంటుంది. కాబట్టి ధర్మాయత్తమై ఏకాగ్రమైన చిత్తంలో నువ్వు శ్రీమన్నారాయణుని నిలిపి ధ్యానించు. చిత్తంలో నారాయణుని నిలిపి ధ్యానించు. ఆ మహాత్ముడు తప్ప వేరొకడు ఎవరు కూడా నీ దుఃఖాన్ని తొలగింపగలిగిన వాడు లేడు అని అమ్మ చెప్పింది ధ్రువుడికి. సునీతి తాను అభిలషించిన వస్తువును పొందగలిగిన కార్యసిద్ధికి కారణాలు అయిన కన్న తల్లి మాటల్ని ధ్రువుడు ఆలకించి తన మనస్సును గట్టిపరుచుకొని పట్టణం నుండి బయటికి రాబోతున్న సమయంలో నారద మహర్షికి వృత్తాంతం అంతా తెలిసింది. అక్కడికి వచ్చాడు. ఆయనకి తెలియందే ఉంది ఈ లోకంలో కదా. తన చల్లని చేతితో ఆ ధ్రువ కుమారుడి యొక్క శిరస్సును స్పృశించాడు. ఇతర పసివాడు అయినప్పటికీ పినతల్లి పలికిన దుర్వాక్కులు మనస్సులో ఉంచుకొని నగరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. అంటే అంతకుముందు పినతల్లే చెప్పింది, నువ్వు తపస్సు చేసి ఈ శరీరాన్ని వదిలిపెట్టి నారాయణుడి యొక్క నారాయణుని కోరి నారాయణుడి కోసం తప్పించి ఆయన ద్వారా వరం పొంది నా కడుపులో పుడితే అప్పుడు నీ తండ్రి ఉత్తానపాదుడు నిన్ను దగ్గరికి చేరుస్తాడు అని పినతల్లి చెప్పిందనమాట ముందు. అదే నిజం నాన్న అని తల్లి కూడా చెప్పింది, సునీతి కూడా. నువ్వు చెయ్యి తపస్సు, తప్పనిసరిగా నారాయణుడు నీ కోరికను ఫలింపజేస్తాడు. అయ్యో, ఇంత చిన్న పిల్లవాడు ఆ పినతల్లి మాటలకు వెళ్ళిపోతున్నాడే అని మనస్సులో ఆశ్చర్యపడి నారదుడు అన్నాడు, నాయనా, సకల సంపదలు కలిగిన గృహాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికి పోతున్నావయ్యా? ఏదో నీ వాళ్ళు ఏదో అవమానం చేస్తే బాధపడుతున్నట్టున్నావు అనగానే ధ్రువుడు మహాత్మా, మా సవతి తల్లి పలికిన ములుకుల వంటి పలుకుల వల్ల నా మనస్సు గాయపడిందయ్యా. అంచేత భగవద్ధ్యానం అనే ఔషధం చేత ఆ గాయాన్ని నయం చేసుకోవాలి అనుకుంటున్నాను నేను అని పలగ్గానే నారదుడు ధ్రువుడితో అన్నాడు, బిడ్డ, నువ్వు పసివాడివి. ఆటపాటలపై ఎల్లప్పుడూ ఎక్కువ మక్కువ చూపే వయస్సు నీది. ఈ వయస్సులో ఏదో పినతల్లి అన్న మాటని అగౌరవంగా భావించడం తప్పు కదా. చిన్నపిల్లలకి గౌరవం ఏంటి, అగౌరవం ఏంటయ్యా? ఏదో అంటారు పెద్దవాళ్ళు కదా, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మానవాన్ని నిర్ణయించే వివేకం నీకు ఉన్నప్పటికీ మానవునికి పూర్వం తాము చేసిన కర్మలను బట్టి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయని భావించాలి. వాటిని అనుభవించక తప్పదు నాయన. కాబట్టి తెలివిగల మనిషి తనకు ఎదురైన సుఖ దుఃఖాలు దైవ సంకల్పం వల్ల కలిగినవే అని భావించి దైవం ఇచ్చిన దాంతో తృప్తి పొందాలి. నీ తల్లి చెప్పిన యోగ మార్గాన్ని అనుసరించి నువ్వు భగవంతుడి అనుగ్రహం పొందుతావని నీవు అనుకుంటున్నట్లయితే ఆ మార్గం ఉన్నది, ఆమె చెప్పిన మార్గం చాలా కష్టమైంది సుమా. ఏమాత్రం కలుషం లేని ఓ చిట్టి తండ్రి, యోగేంద్రులు పెక్కు జన్మల్లో నిస్సంగులై తీవ్రమైన మనస్సు గలవారై గొప్ప యోగయుక్తమైన సమాధి ద్వారా అనేక జన్మల నుండి అన్వేషించినప్పటికీ ఆ దేవుని స్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారు. అంచేత ఆ హరిని ఆరాధించడం చాలా కష్టమయ్యా. ఎన్నో జన్మల పరిపక్వత ఉన్నవాళ్ళు కూడాను వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు, ఆయన్ని ప్రత్యక్షం చేసుకోలేకుండా ఉన్నారు. కాబట్టి
నీ ప్రయత్నం వృధా అవుతుంది, వ్యర్థం అయిపోతుంది, విరమించు. ఒకవేళ నీకు మోక్షంలో కనుక కోరిక ఉంటే ముసలితనంలో కోరుకో, ఆ కోరిక దానికోసం ప్రయత్నించు, అప్పుడు చెయ్యి. దైవవశాన సుఖదుఖాలు రెండిలో ఏది కలిగినా ప్రారబ్ధానురూపంగా మనస్సులో సంతోషించేవాడే విజ్ఞాని సుమా. విజ్ఞానానికి తేడా ఏంటంటే, జ్ఞానం అనేదేమో మనం థీరీ అంటారు, దాన్ని సిద్ధాంతం. విజ్ఞానం అనేది ప్రాక్టికల్, అనుభవం. ఎట్లా అనుభవంలో పొందాలి అంటే, సుఖ దుఃఖాలు ఏవైనా సరే నా ప్రారబ్ధం వల్ల వచ్చినాయి అని అనుకుంటమే విజ్ఞానం. అది అంతేకాకుండా తనకన్నా అధిక సంపన్నుడకు వ్యక్తిని చూచి సంతోషించేవాడు, గుణహీనుని చూచి వాడిపై దయ చూపేవాడు, తనతో సమానుడైన గుణవంతుని స్నేహం చేసేవాడు, తాపత్రయాలు వాడి దగ్గరికి దరిచేరవు నాయన. ఇలాంటి సంతాపాన్ని పొందడు అని నారదుడు పలకగానే ఆ మాటలు విన్న ధ్రువుడు, ఓ పౌరహితుడా, సుఖదుఖాల వల్ల వివేకం నశించి తెలివి కోల్పోయిన వారికి శాంతి దుర్లభం అని దయాహృదయం గల నువ్వు చెప్పావు. అలా అయితే శత్రువులకు భయం కలిగించే క్షాత్రధర్మాన్ని అవలంబించి దుర్వినీతుడును అయిన నాకు వినయం ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత సురిచి పలికిన దుర్భాషలు అనే బాణాల చేత బద్దలైన నా హృదయంలో శాంతికి చోటు లేదయ్యా. కాబట్టి 3 లోకాల్లోనూ శ్రేష్టమైనది, ఇతరులెవరూ పొందనిది అయిన స్థానాన్ని పొందాలని నేను ఆశపడుతున్నా. అందుకు నాకు సరైన ఉపాయాన్ని ఉపదేశించు. నువ్వు ఐశ్వర్యశాలి అయిన బ్రహ్మదేవుని ఊరు నుండి పుట్టావు. నేర్పుతో వీణను మోగిస్తూ లోకాలకు మేలు కలిగించే నిమిత్తం సూర్యభగవానుడిలాగా ముల్లోకాల్లో కూడా సంచరించే మహానుభావుడివయ్యా. ఆ మాటలు విన్న నారదుడు అన్నాడు, కుమారా, ఎంత నిర్మల హృదయవయ్యా నువ్వు. నిన్ను ఈ మార్గానికి ప్రేరేపించిన వాడు ఖచ్చితంగా ఆ నారాయణుడే అయి ఉంటాడు అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని 22వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణం, సాయి కృష్ణార్పణం. శ్రీ అజ్ఞానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతి తుమ్రా నిర్గుణం స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిచు సాయిరామ్. సర్వం ఉండి నీ భయంకరం ఉండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయడి జరించే బాబా మాయడి జరించే ఆ మాయ నుండి వేరే మాయ ఏకిలుగా వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.